సౌందర్య లహరిలోని 16వ శ్లోకము. కవీంద్రాణాం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్య స్తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజనమమి. అనువాద శ్లోకము. ఉదయించు సూర్యుండు కమలముల హృదయముల ఉల్లాసోత్సాహముల నుద్ధరించు రీతిగా ఉదయభానుని అరుణ కిరణాంతరంగవై ఉజ్వలముగ కవుల హృదయముల భాసించెడు ఉమాదేవి నిన్ను భజించి కవిశ్రేష్ఠులు ఉరుక పలుకుచెలి హృదయ పద్మముల అలరుచు ఉత్తమ శృంగార రసపూర్ణ వాక్కులతో ఉల్లాసోత్సాహముల నింపెదరు సభలన్. తాత్పర్యము. ఉదయించు సూర్యుండు కమలముల హృదయముల ఉల్లాసోత్సాహముల నుద్ధరించు రీతిగా అనగా ప్రభాతపు వేళ ఉదయించిన సూర్యుడి కిరణములు సోకి పద్మములు ఎంతో ఆహ్లాదంగా అందంగా తలలు పైకి ఎత్తి విచ్చుకుంటాయో ఓ జగన్మాత, అలాగా మనస్సులు ఉప్పొంగుతున్నట్లు తేజోవంతంగా కనబడుతున్నావు తల్లి. సూర్యోదయంలో కనిపించే ఎర్రని కాంతులను అరుణ అంటారు కనుక ఇక్కడ అరుణవర్ణం కలిగిన సరస్వతిని వర్ణిస్తున్నారు. ఉదయభానుని కిరణాంతరంగవై ఉజ్వలముగా కవుల హృదయముల భాసించడు ఉమాదేవి అనగా ఎలాగైతే కమలములు ఉషఃకాలములోని ఎర్రని కాంతుల వలన వికసిస్తాయో అలాగా కవుల మనస్సులోని హృదయ భావనలు అనే పద్మములను అరుణ సరస్వతివై వికసింపజేస్తున్నావు తల్లి. ఆ విధంగా హృదయ కమలాలు విచ్చుకోవాలి అంటే నిన్ను భజించి కవిశ్రేష్ఠులు ఉరక పలుకుచెలి హృదయ పద్మముల అనగా ఏ ఉపాసకులైతే నిన్ను ఆరాధిస్తారో ధ్యానిస్తారో వారి యొక్క హృదయాలలో పలుకుచెలి హృదయ పద్మముల అనగా మంచి మాటలను గొప్ప పలుకులను పలికిస్తావు తల్లి. ఇక్కడ పలుకుచెలి అంటే వాక్కులకు స్నేహితురాలు అనగా సరస్వతీదేవి మరియు అలరుచు ఉత్తమ శృంగార రసపూర్ణ వాక్కులతో అనగా సాధకుల కలము నుండి జాలువారిన శృంగార రసపూర్ణ వాక్కులతో అంటే శోభస్కరములైన వాక్కులను. ఇక్కడ శృంగారము అంటే అలంకారము, కావ్యానికి అలంకారము వ్యాకరణము. వ్యాకరణము అంటే యతిప్రాసలు, శబ్దశ్లేష అలంకారములు, ఉపమాన ఉపమేయములు, శార్ధూల మత్తేభాల ఛందస్సులతో కూడిన కవిత్వము. అలాంటి మనోరంజకములైన పలుకులను అనుగ్రహిస్తావు తల్లి. ఆ విధంగా కటాక్షం పొందినవారు ఉల్లాసోత్సాహముల నింపెదరు సభలన్ అనగా అన్ని సమపాళ్లల్లో మేళవించుకొని వ్రాయగలిగిన మాట్లాడగలిగిన సామర్థ్యమును పొందుతారు. పొంది రాజసభలలో రాజాస్థానాలలో పెద్దలు మరియు పండితుల వద్ద మెప్పు పొందుతారు. ఇవన్నీ ఆ కవిశ్రేష్ఠులకు ఉపాసకులకు సాధకులకు నీవు సమకూర్చిన ప్రాప్తింపజేసిన కవిత్వ సంపద కాక మరేమిటి తల్లి.